ఈసురోమని మనుషులుంటే దేశమేగతిన బాగుపడునోయ్ అన్న గురజాడ పలుకు జనకోటికి టన్నుల కొద్దీ చైతన్యాన్ని నింపింది. సామాజిక చైతన్యం వైపు నడిపించింది. ఎంత ఎత్తుకు చేరుకున్నా మనం నడిచొచ్చిన దారిని మరచిపోకూడదన్న నీతి సూక్ష్మం కూడా ఒకటి ఉంది. అందుకే తనకు చదువు చెప్పిన చోటును చూసి చలించిన మంత్రి నారాయణ దాన్ని తన ఊహకు అనుగుణంగా మార్చుకున్నారు. నారాయణ సార్ మోగించిన బడిగంటలే ఇప్పుడు టాక్ ఆఫ్ ది సింహపురి. హై స్కూల్ ఈ 3 అక్షరాలతో నెల్లూరు జిల్లా వాసులకుండే కనెక్షనే వేరు. 10-20 ఏకంగా 150 ఏళ్ల నుంచి సింహపురితో బంధం ఏర్పరచుకున్న బలమైన ల్యాండ్ మార్క్ ఇది. నెల్లూరు నడిబొడ్డులో ఉండే హిస్టారికల్ విద్యా సంస్థ విఆర్సి 1875వ సంవత్సరంలో వెంకటగిరి రాజాలు 2 దఫాలుగా ఇచ్చిన 45,000 రూపాయల ఆర్థిక సహకారంతో నిలదొక్కుంది విఆర్సి. వెంకటగిరి రాజాల కాలేజీగా అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. నైట్ కాలేజ్, లా కాలేజీలుగా 6,000 మంది విద్యార్థులతో వైభవంగా నడిచేది. ఒంగోలు, కడప, నెల్లూరు జిల్లాల్లో అతి పెద్ద కాలేజీగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక్కడ చదువుకున్న వాళ్లు అనేక మంది ఉన్నత స్థానాల్లో సెటిల్ అయి వ్యాపారాల్లో, రాజకీయాల్లో రాణిస్తూ విఆర్ హై స్కూల్ ని ఒక తిరుగులేని బ్రాండ్ గా నిలబెట్టారు. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎంఆర్ఏ అన్సారీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ఉద్దండులంతా విఆర్సి స్టూడెంట్సే. ఇక్కడ లెక్చరర్స్ గా పనిచేసిన పిసి అలెగ్జాండర్ ఏపీ గవర్నర్ గా, ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఇలా అనేక మంది విద్యావేత్తల్ని, మేధావులని అందించిన విఆర్సి హై స్కూల్ నిర్వహణ తర్వాత కాలంలో కష్టతరంగా మారింది. దాదాపు శిథిలావస్థకు చేరిన విఆర్సికి ఇప్పుడు మహర్దశ పట్టుకుంది. సరస్వతి నిలయంగా 1000 సౌకర్యాల వెలుగులతో విలసిల్లుతోంది అంటే దానికి కారకులు మంత్రి పొంగూరు నారాయణ. ప్రస్తుతం ఏపీ మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా విఆర్సీలోనే జరిగింది. స్టాటిస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పూర్వ విద్యార్థి నారాయణకు విఆర్ కళాశాల యాజమాన్యం పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. తర్వాత స్వశక్తితో ఎదగాలన్న సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హరనాథపురంలో కోచింగ్ సెంటర్ పెట్టి విద్యా సంస్థల అధినేతగా స్థిరపడ్డారు నారాయణ. కానీ తనకు చదువు చెప్పిన పాఠశాల దుస్థితిని చూసి పూర్వ విద్యార్థిగా ఆయన మనసు చెలించిపోయింది. గత పాలకుల నిర్లక్ష్యంతో మూతపడి శిథిలావస్థకు చేరిన విఆర్సీకి పూర్వం కంటే కూడా గొప్ప వైభవాన్ని కల్పించాలని సంకల్పించారు. దాని ఫలితాన్ని ఇదిగో ఇలా చూస్తున్నాం. విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందిస్తానన్న తన ఆశయాన్ని ఆచరణలో పెట్టారు నారాయణ. అమాత్యునిగా బాధ్యతలు చేపట్టాక విఆర్సీపై ఫోకస్ పెట్టి ఆధునీకరణ, పునఃప్రారంభానికి విద్యామంత్రి లోకేష్ అనుమతి తీసుకుని ముందుకు కదిలారు. 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ నేతృత్వంలో పనులు మొదలయ్యాయి. ఈ స్కూల్కి వస్తే ఈ స్కూల్ మూసేస్తున్నారు. ఎందుకు మూసారంటే గత ప్రభుత్వం మూసేశారని చెప్పారు. అయితే అప్పుడే నేను చెప్పాను, ప్రభుత్వం వస్తే ఈ స్కూల్ రీఓపెన్ చేస్తామని. మాట చెప్పిన ప్రకారం యాక్చువల్గా ప్రభుత్వ రంగానే ఈ వర్క్ టేకప్ చేసాం. ఇక్కడికి ఫస్ట్ నేను వచ్చినప్పుడు జూన్లో ఇదంతా భయంకరంగా, ఇదంతా చెట్లు, పొదలు, లోపల పోతుంటే మామూలు వద్దన్నారు, లోపల పావులు ఉంటాయని. అట్లాంటి దాన్ని చాలా చక్కగా తీర్చితే నేను ఒకటే చెప్పాను, ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో ఉండాలని. తన చిన్న కూతురు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు శరణికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తన ఆశయం సిద్ధించేలాగా చేసుకున్నారు మంత్రి నారాయణ. మంత్రి నారా లోకేష్ ఆలోచనలకి అనుగుణంగా డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తూ విద్యాభ్యాసంపై పిల్లలకు శ్రద్ధ కలిగేలాగా చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ రూపొందింది విఆర్సి. పేదరికాన్ని నిర్మూలించేందుకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా విఆర్సీలోని పేద పిల్లల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. మంత్రి కుమార్తె శరణి కూడా 20 మంది పిల్లల కుటుంబాల బాధ్యతలు తీసుకున్నారు. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఈ స్కూల్లో చదివారు, ఈ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశారు. మినిస్టర్ అయ్యాక ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే, ఇప్పుడు చూసేటట్టయితే చాలా డిఫరెన్స్ ఉందండి. ఏ పేరెంట్కైనా వాళ్ళ చిల్డ్రన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్లో చదవాలి అని ఉంటుంది. అండ్ తప్పకుండా జూన్ 23 నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఒలింపిక్స్ మైదానం తరహాలో అధునాతనమైన ప్లే ఎక్విప్మెంట్ తో విఆర్సి ప్లే గ్రౌండ్ సిద్ధమైంది. తొలి ఏడాది 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఒక్కో క్లాస్ కి 3 సెక్షన్లు. సెక్షన్ కి 20 నుంచి 30 మంది పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తారు. బీడీ కార్మికులు, కూలి పనులు చేసుకునే వారి పిల్లలకు ఈ సరస్వతి నిలయంలో అవకాశం కల్పించారు. మనవడు వాళ్ళ అమ్మ నాయన లేరు,
నేనే సాక్కుంటున్నా. ప్రైవేట్ బడిలో గవర్నమెంట్ బడిలో చదివించుకుంటున్నా. ఫీజు కట్టే శక్తి లేక నారాయణ సార్ కట్టిన స్కూల్లో నేను సీట్ వచ్చింది. ఆ నారాయణ సార్ దయ వల్ల నేను చదివించుకుంటున్నా బాబుని. మా ఇద్దరు ఆడపిల్లల్ని చేర్పించాము. పెద్ద పాప నందిక, చిన్న పాప నిషా నందిని. మెయిన్ నారాయణ సార్ ఇంత ఎడ్యుకేషను ఇంత డెవలప్ చేసి పేదవాళ్ళకి ఇంత ఫెసిలిటీస్ ఇంత ఇవ్వడము కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి సార్, థ్యాంక్స్ చెప్పుకోవాలి. మెయిన్ అసలు ఇంత ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్మెంట్స్ పంపించి స్టేజ్ లేదు, బట్ ఫీల్ గుడ్. దీంట్లో సీట్ రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పిఆర్సీ స్కూలు గవర్నమెంట్ స్కూలు, దీన్ని నారాయణ సారు కార్పొరేట్ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో మా పిల్లల్ని కూడా మేము జాయిన్ చేస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా కార్పొరేట్ స్థాయిలో నారాయణ సార్ తీర్చిదిద్దుతారని నారాయణ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. గతంలో మూసేసిన స్కూలు, ఒక మున్సిపల్ స్కూల్ని మూసేసిన స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్ ధీటుగా అంతకు మించి సార్ ఇట్లా రూపుదిద్దారు. మొదటి రోజే 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడంతో అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి. రూపురేఖలు మారిన వీఆర్సీని చూసి స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు ఫిదా అయిపోతున్నారు. నారాయణ సంకల్పాన్ని మెచ్చుకున్నారు మంత్రి నారా లోకేష్. తన చేతుల మీదుగా నవనూతన వీఆర్సీని ప్రారంభించబోతున్నారు. సో చెయ్యాలన్న తపన ఉండి చెయ్యలేక వెనకడుగు వేస్తున్న ఎంతో మందికి నారాయణ ఈ విధంగా స్ఫూర్తిగా నిలిచారు.